హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పర్మిస్ ట్యూటర్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నాను, నేను మంచుకున్నానండి. ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం ఎంత ఈజీనో తెలుసా మీకు? చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఎలా చేయాలి ఈ వీడియోలో చూపించేస్తాను. లెట్స్ గో. కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత నెయ్యి పోసుకున్నానండి. నెయ్యిలో ఒక పెద్ద కప్పు జీడిపప్పు వేసుకున్నా. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి, మాడకూడదండి. కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన జీడిపప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. నేను పెద్ద గిన్నె తీసుకుంటున్నా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి కదా, అన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందుకని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నా. ఇప్పుడు ఒక పెద్ద కప్పు బాదం కూడా తీసుకుంటున్నాను. నేను బాదంను కూడా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఓకేనా? ఇలా దోరగా వేయిన బాదం కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ పిస్తా కూడా తీసుకున్నా. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టండి, ఎందుకంటే పిల్లలకి ఇది పెడతాం వల్ల వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తప్పకుండా పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకొకటి తినిపించండి. అలాగే ఇప్పుడు పిస్తా బౌల్లోకి తీసుకున్నాం కదా, కిస్మిస్లు వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే కిస్మిస్లు వేసుకుంటున్నానండి. మీకు కుదిరితే మీరు కూడా ఇలాగే ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా దోరగా వేయించుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చినాయి కదా, బాగుంది చూస్తానికి. ఇవి కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టారంటే అందరికీ నచ్చుద్ది. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు, ఓకేనా? ఫైనల్గా దీంట్లో నేను ఖర్జూరం తీసుకున్నానండి. గింజలు తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకోటి వేసుకోవాలి లాస్ట్న, అవి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంటిదంటే నేను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆ నెయ్యి వేడికి గసగసాలు వేస్తున్నానండి. ఆ వేడిలోనే ఫ్రై అయిపోతాయి అవి. ఇంకా ఎక్స్ట్రాగా స్టవ్ ఆన్ చేయకుండా దాంట్లోనే ఫ్రై చేసేస్తున్నాం. ఫైనల్గా ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. మనం ఇంకా ఎక్స్ట్రా గీ ఏమీ వేయాల్సిన లేదండి, ఆల్రెడీ గీలోనే ఫ్రై చేసాం కాబట్టి ఇది సరిపోద్ది. ఇంకా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను లడ్డూ చేస్తాను. అంతేనండి, చాలా సింపుల్ కదా, చూసారు కదా? సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చు, మనము తినచ్చు. చాలా బాగుంది కదండి. చూడండి, ఇంతే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి, మీరు తినండి. హెల్తీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సింపుల్గా, ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు, ఓకేనా? లడ్డు రెడీ అయిపోయింది, అంతే ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వన్ సజెషన్, నా వీడియోస్ అన్నీ ఎక్కువగా అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారు, న్యూ ఫాలోవర్స్ అన్నమాట అందరూ. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.